కర్నూలు జిల్లా ఆదోని ఆర్టీసీ డిపో నందు 4 ఆర్టీసీ నూతన బస్సులను ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రారంభించారు. శుక్రవారం ఆర్టీసీ డిపో నందు డిపో మేనేజర్ ఆధ్వర్యంలో జరిగిన నూతన బస్సుల ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే ఆదోనికి చాలా శుభ పరిణామమని ఎమ్మెల్యే తెలిపారు. ఎందుకంటే పాత బస్సులను తీసివేసి నూతన బస్సులను తీసుకుని వస్తున్నామని చెప్పారు. 2 బస్సులు బెంగళూరు సిటీకు, 2 బస్సులు శ్రీశైలంకు వెళ్తాయని తెలిపారు. ఈ నూతన బస్సులను ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ రఫీక్, డిపో అధికారి రాఘవేంద్ర, డ్రైవర్స్, కండక్టర్స్, డిపో మెకానిక్స్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మరొక శుభదినం. ఆదోని ఆర్టీసీ బస్ డిపోలో మరొక 4 బస్సులు కొత్తవి ప్రారంభిస్తా ఉన్నాం. మనకు తెలిసి ఇప్పటికే 87 బస్సులు ఆర్టీసీ బస్టాండ్ లో మనకు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. కొన్ని బస్సులు మంచిగా ఉన్నాయి, కొన్ని సరిగా లేవు అనే ఉద్దేశం మనకు తెలుసు. దీని గురించి మనం ఎంతో కసరత్తు చేశాం. మీకు గుర్తుండే ఉంటది, ఒక నెల రోజుల కిందట ఒక కొత్త బస్సును మొదలుపెట్టాం. ఇక్కడి నుంచి ఆదోని నుంచి బెంగళూరుకి వెళ్లడానికి వీలుగా ఒక బస్సును మొదలుపెట్టాం. దాని ద్వారా నెల రోజుల ముందు ఒక ఆర్టీసీ బస్సును మొదలుపెట్టాం. ఆర్టీసీ బస్సు ఆదోని నుంచి బెంగళూరు పోయే బస్సుని, కొత్త బస్సును స్టార్ట్ చేసినాం. మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా దాని ఆక్యుపెన్సీ రేటు కూడా బ్రహ్మాండంగా పెరిగింది. గతంతో పోలిస్తే బెంగళూరుకి ఆర్టీసీ బస్సును ఉపయోగించుకునే ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఈ రోజు 4 పాత బస్సులను తీసేసి వాటి స్థానంలో 4 కొత్త బస్సుల్ని ఈ రోజు చేస్తా ఉన్నాం. దాంట్లో 2 బెంగళూరుకి, ఎందుకంటే ఇక్కడి నుంచి బెంగళూరుకి వెళ్లే వాళ్ళ ప్రయాణికుల సంఖ్య పెరుగుతా ఉంది, డిమాండ్ వస్తా ఉంది. లాస్ట్ టైం బస్సు పెట్టినప్పుడు దాని ఆక్యుపెన్సీ పెరిగింది కాబట్టి మరో 2 బస్సులు కొత్త బస్సులు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎవరన్నా ప్రైవేట్ బస్సులు వెళ్తా ఉంటే అవన్నీ పాత బస్సులు, అవి ఎప్పుడో బస్సులు అవన్నీ కూడా. కానీ ఇప్పుడు మేము పెడుతున్నవి సరికొత్త బస్సులను పెట్టాం. సరికొత్త బస్సులు 2 బెంగళూరుకు పెట్టాం, 2 శ్రీశైలం పెట్టాం. ఎందుకంటే ఇక్కడి నుంచి శ్రీశైలంకి వెళ్లే ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. మధ్యలో ఎన్నో మంచి స్టాపింగ్లు ఉన్నాయి కాబట్టి తప్పనిసరి ఇది వయా కర్నూలు మీదే వెళ్తుంది. కాబట్టి కర్నూలుకు బస్సు వెళ్ళినట్టు ఉంటుంది, శ్రీశైలంకు నేరుగా బస్సు వెళ్ళినట్టు ఉంటుంది. కాబట్టి ఈ 2 బస్సుల్ని కూడా మా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఆదోనిలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ ని గాని, ఆర్టీసీ బస్సుల్ని గాని, ప్రజలకు సేవల్ని గాని మరింత బ్రహ్మాండంగా తీసుకెళ్లే దిశగా ఆర్టీసీ ప్రయాణం చేస్తా ఉంది.